అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ నేతలు మెట్టు గోవిందరెడ్డిపై దౌర్జన్యం చేశారు. బలం లేకపోయినా ఎంపీపీ పదవి లాక్కునేందుకు కుట్రలు చేశారు. బొమ్మనహల్లో మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డిపై దౌర్జన్యం చేశారు. రికార్డు చేస్తున్న సాక్షి ప్రతినిధుల ఫోన్లు లాక్కున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే కాల్వా శ్రీనివాస్ డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని విమర్శించారు గోవిందరెడ్డి. నాకు చెప్తారు బొమ్మలు రా చూస్తాం రేపు ఎట్లా చూస్తావు ఎలక్షన్ అంటే వాళ్ళకి అంటే భయం బీపీ ఏమి లేదంట. అంటే వాళ్ళకి సపోర్ట్ ఏమంటే పోలీస్ సపోర్ట్ ఉంది, మాకు అధికారులు మా సపోర్ట్ ఉన్నారు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా రోజులు జరిగేది కాబట్టి వాళ్ళ రెడ్ బుక్లో ఉంది, మా బుక్లు కూడా రెడీ ఉంటాయి ఫ్యూచర్లోన. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇంతవరకు కూడా రాయదు విషయంలో ఎప్పుడూ జరగలేదు. అంటే మనం కూడా ఎప్పుడూ సింపుల్గా ఉంటాము. ఎక్కడ పోయినా గన్మెన్ అంటే రాయదు అట్లా వాతావరణం ఉంది. అటువంటిది ఫస్ట్ టైం నా హిస్టరీలో, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ ఇది. అందుకోసం దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎటువంటి ఏం తగ్గే క్వశ్చన్ లేదు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు ఫోన్ లైన్లో అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ అంటే కార్తీక్, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరి తెగించి వ్యవహరిస్తున్నారు. బొమ్మహల్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఒకవైపున పోలీసులు, మరోవైపున అధికారుల సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి పైన టీడీపీ నేతలు దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఆయన అనుచరులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారో వారిపైన కూడా దాడికి తెగబెట్టారు. చిత్రీకరిస్తున్న సాక్షి ప్రతినిధుల బృందం పైన కూడా దాడి చేయబోయారు. అదేవిధంగా వారి సెల్ ఫోన్ లాక్కొని బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి బొమ్మనహల్ ఎంపీపీ ఉప ఎన్నిక ఈ నెల 5వ తేదీ అంటే సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి బీ ఫార్మ్స్ కానీ లేకపోతే ఎనెక్స్ ఫార్మ్స్ కానీ ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఆ కార్యాలయానికి వెళ్ళారు. అయితే అక్కడే డిఎస్పీ, సిఐ, అదేవిధంగా ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. సో ఫార్మ్స్ ఇచ్చేసి తిరిగి వెనక్కి వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు చుట్టుముట్టారు, దౌర్జన్యం చేశారు, దాడికి తెగబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ డైరెక్షన్ జరిగింది. ఎందుకంటే బలం లేకపోయినా పోటీ చేస్తూ ఉన్నారు. పోటీలో ఎలా నెగ్గాలని దానిపైన పూర్తి స్థాయిలో కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందని మెట్టు గోవిందరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బొమ్మనహల్ మండలానికి సంబంధించి 16 ఎంపీటీసీలు ఉంటే 16 ఎంపీటీసీ స్థానాలను గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతికి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 5గురిని ప్రలోభ పెట్టి తీసుకున్నారు. మిగతా వారిని కూడా ప్రలోభ పెట్టి ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో దౌర్జన్యం చేసి గెలవాలని డిసైడ్ చేసినట్లుగా కనిపిస్తోందని మెట్టు గోవిందరెడ్డి ఆరోపిస్తున్నారు. అందుకే టీడీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడతామని మెట్టు గోవిందరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.